నమస్కారం మేడం. నమస్తే మా మేడం, ఇప్పుడు మనం పీ లెటర్ గురించి మాట్లాడుకుందాం. పీకి ఎటువంటి లక్షణాలు ఉన్నాయి? న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ పేరులో కనుక పీ ఉంటే వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, వారికి ఏ విధమైన రిజల్ట్స్ వస్తాయి? తప్పకుండా పీ లెటర్ మీరు లెటర్స్లో చూసుకోండి. పీకి మనము యాడ్ ఆన్ చేసిన వాల్యూ 8 అండి. కొన్నిట్లో మాత్రం మీకు పీ లెటర్కి 7 వస్తుంది. తర్వాత పీ తోటి వెరీ పవర్ఫుల్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే పీ పక్కన మీకు ఆర్ కాంబినేషన్ వస్తుందో శివశక్తి అంటాం, ప్రణవ్. పీ లెటర్తో పేరున్న వాళ్ళు కనుక 8 కానీ 17 కానీ 26 కానీ ఈ డేట్స్లో పుట్టి ఉన్నట్లయితే వాళ్ళకి ఆ 8లో పీ లెటర్ కనుక పడితే వాళ్ళు మట్టిలోంచి కూడా బంగారాన్ని తీయగలరు అని శాస్త్రం చెప్తుంది. అయితే వీళ్ళకి ఉన్న ఒకే ఒక బ్యాడ్ హ్యాబిట్ అనండి, నేను గమనించిన లక్షణం అనైనా అనండి, అంటే సహాయం చేద్దామని ముందుకు దూసుకు వెళ్తారు, సహాయం చేస్తారు కూడాను, బట్ ఇన్ రివర్స్లో వాళ్ళకి సహాయాలు దొరకవండి. అది మేబీ వాళ్ళ మంచితనం కావచ్చు, కొంచెం భోళాతనం అని కూడా అంటాను. ఇందాక ఒక మాట అన్నాను నేను, మీరు గమనించారో లేదో, రుద్రశక్తి ఆర్ శివశక్తి. ఎంత భోళాశంకరుడు, ఈ పీ కూడా అంతే భోళాశంకరుడులా ఉంటుంది. కొన్ని పీలు ఉంటాయండి మైనింగ్లో, మాఫియాల దగ్గర నుంచి మనకి KGF2లో చూసాం చూడండి. KGFలోనూ గోల్డ్ని తవ్వేసి తీసుకోవటం, ఆ లక్షణాలు పీకి ఉంటాయండి. అందుకే అన్నాను, పీకి భూమి లోపల వస్తువులకి అవినాభావ సంబంధం ఉంటుంది. పీకి పడంది ఒకటే ఉంది, ఫైర్. పడలేదు అనుకోండి పీకి ఫైరు, మీరు దాని జోలికి వెళ్తే ఇంతే సంగతులు. మీరు రెస్టారెంట్ నేమ్స్ చూడండి, పీ తోటి ఉన్నవి ఎక్కడన్నా ఉన్నాయా? చాలా తక్కువ ఉంటాయండి. మేబీ నేను ఫారిన్ కంట్రీస్లో చూసాను, కానీ మనకి ఇండియాలో పీ తోటి వచ్చింది ఎక్కడ? ఈవెన్ డాబాస్ కూడా పీ తోటి కనపడేవి తక్కువగా కనపడ్డాయి. ఎందుకు అంటే పీకి నిప్పుకి కొంచెం పడదు. పీకి టార్గెట్ ఉండాలండి, వెనక నుంచి తరుముతుండాలి. ఒక టార్గెట్ ఉంటే కనుక కష్టపడి సాధించుకుంటుంది. లేదనుకోండి, ఉన్నదానితోటి కనుక అడ్జస్ట్ అయిపోవాలని పీ అక్షరం అనుకుంటే మీరు అక్కడే ఉంటారు. దీనికి ఉదాహరణ, గవర్నమెంట్స్లో చాలా జాబ్స్లో డెస్క్ జాబ్స్ ఉంటాయి, క్లరికల్ జాబ్స్ కూడా ఉంటాయి. వీళ్ళు ఒక్కొక్క చోట 15-20 ఏళ్ళు అలాగే ఉంటారండి. ఇది పీ లెటర్లో ఉన్న వాళ్ళకి సాధ్యమవుతుంది. అలాగే 8లో మీకు 2 సర్కిల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఒక సర్కిల్ పాజిటివ్గా ఉంటే ఒక సర్కిల్ నెగటివ్గా ఉంటుంది. పీకి ఇంటలెక్చువాలిటీ ఉంటే కనుక బ్రహ్మాండం. పీ ప్లస్ 8 ఈ 2 కాంబినేషన్స్ చూసినప్పుడు సోక్రటీస్ లాంటి మేధావి కనపడతాడు మీకు, ఓ అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి కనపడతారు. ప్రవచనాల పేరుతోటి ఎంతో కొంత మోటివేట్ చేసే వ్యక్తులు కూడా మీకు ఈ కాంబినేషన్లో కనపడతారు. కాకపోతే పీ అనే లెటర్ మీకు పడాలండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఇది అన్నిటినీ ఇస్తుంది, ఒప్పుకోలేదా సక్సెస్ని మాత్రం ఇవ్వదండి. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి నెంబర్స్ పీ లెటర్ని ఒప్పుకోకపోతే సక్సెస్ రావడం కష్టమవుతుంది. మీరు పీ కన్స్ట్రక్షన్ చూడండి, ఒక స్తంభానికి ఒక రింగు గట్టిగా పట్టుకొని ఉంటుంది, లెక్కదేనండి. 1కి ఒక రివర్స్ అయినటువంటి సి గట్టిగా పట్టుకుంటుంది. దీన్ని 13 అని కూడా అనొచ్చు మనం. తర్వాత పీలో శివశక్తి. పీ పేరుతో ఉన్న వాళ్ళకి సొంత ఇల్లు అమరటం కొద్దిగా లేట్ వయసులో సాధ్యమవుతుంది, బికాజ్ ఆఫ్ ఈ 13 కన్స్ట్రక్షన్ వల్ల. పీతో చాలా కొత్త పేర్లు ఉన్నాయి అని అన్నప్పటికీ కూడా పీతో సక్సెస్ అయిన పేర్లలో నేను వేరేగా చెప్పాల్సిన పనేం లేదు. పవన్ కళ్యాణ్ మరి సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు కదా. ఇంకా క్వశ్చన్ మీరు నన్ను అడగొచ్చు, మరి ఏమిటండి పొలిటికల్ అని. ఇక్కడ ఉందండి, పవన్ కళ్యాణ్ పొలిటికల్ లైన్ ఇది ఎక్కడో 13 అడ్డం పడుతుందని నా అనుమానం, అంతకుమించి ఇంకేం లేదు. పవన్ అనే పేరు పెట్టుకున్నప్పుడు కరెక్షన్ పేరుతోటి మనం ఎన్ పక్కన హెచ్ వేయాల్సి వస్తే ఖచ్చితంగా వేయాలండి, లేదా సైలెంట్లో ఒక ఏ వేయాల్సి ఉంటుంది, ఆర్ ఒక వి ఎక్స్ట్రా పెట్టాల్సి వచ్చింది. అంటే వి అంటే మీకు ఇక్కడ
ఆ 2 రకాల శక్తులు కనుక వి ఇలా ఉన్నప్పుడు పవన్లో వండర్ఫుల్ నెంబర్ వచ్చేస్తుంది. అది పీని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. సో పవన్లో ఎప్పుడైనా మేము ఆర్థిక సమస్యలు ఉన్నాయంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ దగ్గరికి వెళ్ళిపోతాం. మ్యారిటల్ లైఫ్ బాగాలేదు అని వస్తే వెళ్తాం. నాకు ఏ సమస్యలు లేవు అనేవాళ్ళు కూడా ఉన్నారండి. పీతో పేరున్న వాళ్ళల్లో మాకే సమస్యలు లేవు అనేవాళ్ళు ఉన్నారు. వెల్ అండ్ గుడ్ అండి. అంటే మీకు పీ పాజిటివ్ ఇవ్వచ్చు, నెగిటివ్ ఇవ్వచ్చు, న్యూట్రల్ కూడా ఇవ్వచ్చు. 8 సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని నేను ఎప్పుడు చెప్తుంటానండి. 8లో ఉన్న మరొక లక్షణం ఏమిటంటే సొసైటీ గురించి కొంత ఆలోచించటం. మనది కానప్పటికీ ఆ సమస్య గురించి మనం కొంచెం రెస్పాండ్ అయిపోయి రియాక్ట్ అయ్యి పరుగులు తీస్తాం. మంచిదే. కానీ మీరు సమస్యలో ఉన్నప్పుడు మీకు ఏ సహాయమో దొరకదు. ఇది పీలో ఉన్నటువంటి అంతర్లక్షణం. పీ పడాలి డేట్ ఆఫ్ బర్త్కి, పడకపోతే పీలో పేరుంది. పడితే పీ అంత బ్రహ్మాండమైనటువంటి అక్షరము పేరు మరొకటి ఉండదు. విన్నారు కదండి, పీ యొక్క లక్షణాలు, పీకి ఒక గొప్ప శక్తి ఉందని కూడా మేడం చెప్తున్నారు. కాకపోతే పీకున్న ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే వారి యొక్క మంచితనంతో ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. అలాగే ఆ పేరులోని నెంబర్లు పీతో కనుక మ్యాచ్ అయితే ఖచ్చితంగా సక్సెస్ని మాత్రం చూస్తారని చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.